ఎంగేజ్మెంట్ 2026 జనవరి షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అయింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరైతే మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. ఏదైతే మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఉందో ఈరోజు అయితే డేట్ వచ్చేసి మనకు March 5. అంటే ఈరోజు అయితే వాళ్ళైతే మనకైతే వెబ్సైట్లో పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా, దానికి సంబంధించి వాళ్ళైతే పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అది ప్రొవైడ్ చేశారా లేకపోతే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అసలు ఈ రిజల్ట్ అనేది, ఈ పీడిఎఫ్ మనకు ఎక్కడ దొరుకుతుంది, దీనికి సంబంధించి అయితే పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే వీడియోలో అయితే ఇస్తాను. వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూడండి. ముందుగా చూసుకున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, లింక్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ లేకపోతే ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి అయితే చేయండి. ఇవి రెండింటిని అయితే ప్రతి ఒక్కరైతే చెక్అవుట్ అయితే చేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేసి March 5, ఈరోజు వచ్చేసి March 5 అయితే ఉంది కదా. ఈరోజు వచ్చేసి మనకు మెరిట్ లిస్ట్ 1 అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. అది ఏ టైంలో రిలీజ్ చేస్తారని అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు వచ్చేసి మనకు కంపల్సరీ మనకైతే ఫస్ట్ మెరిట్కి సంబంధించి పీడిఎఫ్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కొత్త వెబ్సైట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరైతే దాంట్లోనే అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. దాంట్లోనే మనకు ఈ మన ఫస్ట్ మెరిట్కి సంబంధించి పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వాళ్ళు పీడిఎఫ్స్ పెట్టిన వెంటనే నేనైతే మీకు ఒక చిన్న వీడియో లాగా తీసి అయితే పెడతాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేనైతే పోస్ట్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకు ఏ వెబ్సైట్లో మనకైతే ఈ పీడిఎఫ్ సంబంధించి ఈ లింక్స్ అయితే దొరుకుతాయి, దీనికి సంబంధించి కూడా నేనైతే చెప్తాను. ఇక్కడ మనకు చూసుకుంటే ఏదైతే మీరు అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు కదా కొత్త వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లోనే మనకైతే వాళ్ళైతే పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అవి ప్రొవైడ్ చేసిన వెంటనే అయితే మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాను. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిల్స్ లేదా మెసేజెస్ వస్తున్నాయా లేదా, దీనికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను. ఇప్పటివరకు అయితే మనం చూసుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ లేదా మనం కూడా చాలామందికి అయితే అప్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరికైతే ఇంతవరకు అయితే ఎటువంటి మెయిల్స్ లేదా మెసేజ్ అయితే రావలేదు. ఇదంతా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు మెయిల్స్ వస్తున్నాయని. కానీ ఎవరికైతే ఇంతవరకు ఎటువంటి మెయిల్స్ లేదా మెసేజ్ అయితే రాలేదు. ఎవరైనా ప్రూఫ్ ఏదైనా ఉన్నట్టయితే నాకు కూడా పంపండి, నేను కూడా చూస్తాను. సో ఇట్లాంటి ఫేక్ న్యూస్ అయితే మన ఛానల్లో అయితే ఉండదు. సో ప్రతి ఒక్కరికైతే ఇదైతే క్లియర్గా చూసుకోవాలి ఒకసారి. అలాగే మనకు చాలామంది అయితే కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు మీ దగ్గర మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ మీ మెమోతో కానీ కన్ఫర్మ్ కానట్టయితే మీరైతే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే గుర్తయితే పెట్టుకోవాలి. మనకైతే కామెంట్స్లో చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కరికంటే ఏదైనా రిప్లై ఇవ్వగలం కానీ చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా నేనైతే ఇప్పుడైతే మీకైతే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా కరెక్షన్స్ చేయడానికి కూడా మీకైతే టైం అయితే ఇచ్చారు. అప్పుడు కూడా మీరైతే కరెక్ట్ చేసుకోకున్నట్టయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకైతే ఖచ్చితంగా వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకున్న వచ్చేసి ఇక్కడ ఇదైతే అఫీషియల్ వెబ్సైట్. దేంట్లో అయితే మనకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారో దీంట్లోనే మనకైతే వాళ్ళైతే పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దీంట్లోనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నారు కదా, ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఇచ్చిన టైంలోనే మీరైతే కరెక్ట్ చేసుకుంటే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఏం చేయలేము. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇట్లాంటి 10th పాస్తో ఏదైనా నోటిఫికేషన్స్ ఉన్నట్టయితే నేనైతే మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. లేదా ఏది ఉన్నా కానీ మీకైతే జాబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనకైతే మెసేజ్ అయితే చేయొచ్చు. అలాగే కామెంట్స్లో కూడా మీరు అడిగినట్టయితే నేనైతే ప్రతి ఒక్కరికైతే రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకైతే పోస్టల్ జీడిఎస్కి సంబంధించి పీడిఎఫ్స్ అయితే ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసిన వెంటనే నేనైతే మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనకు స్క్రీన్కి స్క్రోల్ చేసి చూసినట్టయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే నేనైతే వెంటనే మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరైతే మీకు వచ్చిన జీపీఏ పాయింట్స్, అలాగే మీరు ఏ డివిజన్లో అప్లై చేశారు, ఇక మీ 10th పాస్ అవుట్ ఇయర్, ఇవి 3 అయితే మనకైతే కింద కామెంట్లో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏ లిస్ట్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఇది మన జాబ్ వచ్చేసి దీనికి సంబంధించి నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు చాలామంది కామెంట్స్లో అయితే వాళ్ళకు వచ్చిన జీపీఏ పాయింట్స్ని మెన్షన్ చేసి అయితే పెడుతున్నారు. వాళ్ళు ఏ డివిజన్లో పెట్టాలని అయితే మనకైతే చెప్పడం లేదు. సో అలా మీరైతే చేసినట్టయితే నేనైతే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరగదు. ఎందుకంటే మీరు ఏ డివిజన్లో అప్లై చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మీరు ఏ డివిజన్లో అప్లై చేశారనేది తెలిస్తేనే మనమైతే మీకు ఏ లిస్ట్లో వచ్చే ఛాన్స్ ఉందైతే ఎక్స్పెక్ట్ అయితే చేయగలం.
సో ప్రతి ఒక్కరైతే మీరు ఏ డివిజన్లో అప్లై చేశారు, అలాగే మీ 10th పాస్ అవుట్ ఇయర్, మీకు 10థ్లో వచ్చిన జీపీఏ పాయింట్స్, లేదంటే మార్క్స్ ఉన్నట్టయితే మార్క్స్ పర్సంటేజ్లా క్యాలిక్యులేట్ చేసుకొని మనకైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే చూసి ప్రతి ఒక్కరికైతే రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారా మీకైతే మన వీడియోస్ అయితే ఫాస్ట్గా అందుతాయి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయినట్టయితే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.